పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నారీ వందన్ చట్టం ఆమోదం పొందిన తర్వాత తొలిసారి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలలో మహిళలకు ప్రధాన పార్టీలు ఎన్ని సీట్లను కేటాయించాయి? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందా? వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడే దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఇప్పటికే పోలింగ్ పూర్తవగా ఛత్తీస్గఢ్లో కూడా ఒక దశ పోలింగ్ జరిగింది. అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో పోలింగ్ జరగాల్సి ఉంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే నారీ వందన్ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలకు టికెట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు ఏ మేరకు ఆసక్తిని కనబరిచాయని విశ్లేషిస్తే ఆసక్తికర పరిణామాలు కనిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇది కాకుండా మిజోరాంలో 2 ప్రాంతీయ పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్, జోరాం పీపుల్స్ మూవ్మెంట్ మధ్య ఎన్నికల పోరు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లను పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్లో 200, తెలంగాణలో 119, ఛత్తీస్గఢ్లో 90, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తుంటే టికెట్ల పంపిణీలో మహిళా రిజర్వేషన్ నారీ వందన్ బిల్లును దృష్టిలో పెట్టుకోలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లోనే ఎక్కువగా 230 సీట్లున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. కానీ 2020లో జ్యోతిరాదిత్య సింధియా, ఆయన మద్దతుదారులను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పార్టీని మళ్లీ అధికార వ్యతిరేకత కలవరపెడుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల పథకాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలను కేంద్రంలో ఉంచి బెహన్ యోజన, లక్ష్మీ యోజన, ముఖ్యమంత్రి ఆడపిల్లల పెళ్లి వంటి పథకాలను తీసుకువచ్చారు. మహిళలకు ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టికెట్ల పంపిణీ విషయంలో మాత్రం ఆ పార్టీ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో టికెట్లను పరిశీలిస్తే 230 స్థానాలకు గాను బీజేపీ 30 స్థానాల్లో మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 28 స్థానాల్లో మహిళా అభ్యర్థులను, ఆప్ 10 స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. మధ్యప్రదేశ్లో ఉమాభారతి లాంటి పెద్ద మహిళా నేతలు బీజేపీకి ఉన్నా కాంగ్రెస్కు మహిళా ముఖ్య నేతలు కరువయ్యారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్లో 32% ఓటు బ్యాంకు గిరిజనులదే. 90 సీట్లున్న ఛత్తీస్గఢ్లో నవంబర్ 7న తొలి దశ పోలింగ్ పూర్తవగా నవంబర్ 17న రెండో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రమణ్ సింగ్ను ఓడించిన కాంగ్రెస్ భూపేష్ బఘేల్ను ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అయితే టికెట్ల పంపిణీ విషయానికి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు చెందిన 18 మంది, బీజేపీకి చెందిన 15 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మహిళలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 500 గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ఇవ్వడం, మహిళా స్వయం సేవక సంఘాల రుణాలను మాఫీ చేయడం, ప్రభుత్వం ద్వారా 10 లక్షల వరకు చికిత్స అందించడం వంటి పథకాలను ప్రకటించింది. మరోవైపు బీజేపీని గెలిపిస్తేనే పెళ్లైన ప్రతి మహిళకు 12,000 ఇవ్వడమే కాకుండా రాణి దుర్గావతి యోజన కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద బీపీఎల్ కేటగిరీకి చెందిన ఆడపిల్లలు పుట్టినప్పుడు 1 లక్ష హామీ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఈసారి మహిళల పాత్రే కీలకం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును బయట పెట్టకుండా మళ్లీ నరేంద్ర మోదీ పేరుతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. రాజస్థాన్లోని అభ్యర్థులను పరిశీలిస్తే కాంగ్రెస్ అత్యధికంగా 28 మంది, బీజేపీ 20 మంది, ఆప్ 19 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో నారీవందన్ బిల్లు పెద్ద అంశంగా పరిగణించనప్పటికీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పేపర్ లీక్, లా అండ్ ఆర్డర్, పోలరైజేషన్, అవినీతిని పెద్ద అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది బీజేపీ. అయితే అధికార వ్యతిరేకత వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఆరోగ్య బీమా, పట్టణ ఉపాధి హామీ, ప్రభుత్వ ఉద్యోగులకు వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి అనేక పథకాలను ప్రకటించింది. 2018తో పోల్చితే ఎన్నికల్లో తక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఎందుకంటే బీజేపీ నుంచి బరిలో దిగిన మహిళా నేతలకు ఆదరణ పెరగడమే అందుకు కారణం. రాష్ట్రంలో 5 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎంగా పనిచేసిన వసుంధరా రాజే ముందుండి బీజేపీని నడిపిస్తున్నారు. అయితే 2 పార్టీలకు మహిళల ప్రాధాన్యత తెలుసని, వారిని ఆకర్షించేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, అయితే టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం 2 పార్టీలు మహిళలకు సమాన అవకాశాలు కల్పించలేకపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మిజోరాంలో 40 సీట్లలో గెలిచిన మిజో ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. కాగా మణిపూర్లో మాత్రం చాలా కాలంగా తెగల మధ్య రిజర్వేషన్ చిచ్చు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాని ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కుకీ, జోమి, హమర్ కమ్యూనిటీలకు చెందిన వేలాది మంది ప్రజలు రాష్ట్రంలో ఆశ్రయం పొందారు. మరోవైపు మణిపూర్ అంశంలో రాష్ట్రంలో బీజేపీ, ఎంఎన్ఎఫ్ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాలలేమీ పెద్ద సమస్యలుగా మారాయి. అదే సమయంలో మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ ప్రభావం మిజోరాంలో కూడా కనిపిస్తుందని రాష్ట్ర ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మహిళలను పరిశీలిస్తే రాష్ట్రంలో మహిళలను ముందుకు తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ మిజోరాం రాష్ట్రంలో పితృస్వామ్య ఆలోచన వల్ల అది జరగడం లేదు. ఇక టికెట్ల వారీగా చూస్తే రాష్ట్రంలో బీజేపీ 3, జెడ్పీఎం 2, ఎంఎన్ఎఫ్ 2 స్థానాల్లో మహిళలను రంగంలోకి దించాయి. ఇక తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో టికెట్ల పంపిణీని పరిశీలిస్తే బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 10, బీజేపీ 14 స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మహిళలను కేంద్రంగా చేసుకుని అనేక పథకాలు అమలు చేస్తోంది. స్కెడ్యూల్ కులాలు, తెగల కోసం తీసుకొచ్చిన రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి యోజన, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇందులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ 6 హామీ పథకాలను అమలు చేస్తామని జనంలోకి దూసుకువెళుతోంది. ఇప్పటికీ ఈ గణాంకాలు ఆయా రాష్ట్రాలలో టికెట్ల పంపిణీలో మహిళలకు ఎంత సమానత్వం ఇచ్చాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ లో నారీవందన్ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. అయితే రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు కేటాయింపు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తిని కనబరచలేదు.